హలో గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఈ మినీ వ్లాగ్ ఏంటి అంటే జస్ట్ క్యాజువల్గా అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో చూడండి, నేను పువ్వులు కూడా పెట్టుకున్నాను అనమాట. చాలా డేస్ తర్వాత అయితే పువ్వులు పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అంటే ఇంటి దగ్గర ఉన్న టెంపులే అనమాట. సో ఎవ్రీ సాటర్డే వెళ్తూ ఉంటాము. సో మీరు కూడా చూడండి నేను ఏ టెంపుల్కి వెళ్ళాను. అండ్ చూడండి, ఇక్కడ మా బాబుని కూడా రెడీ చేసేసాను. ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం మనం? చూడు, టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. చూడండి, నేను లైట్గా లిప్ గ్లాసెస్ పెట్టుకున్నాను. సో మా బాబు అది తీసుకొని పెట్టేసుకుంటున్నాడు. చూడు, హాయ్ చెప్పు, హలో. అండ్ ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి అయితే కిందకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ యాక్ట్ చేస్తున్నాడు అనమాట, వెళ్ళిపోతున్నట్టుగా మమ్మల్ని వదిలేసి. సో మా బాబుని అయితే ఏడిపించడానికి. బట్ ఇక్కడ మా బాబు రియాక్షన్ అయితే ఏమీ లేదనమాట. సో సైలెంట్గా అయితే ఉన్నాడు. ఇంకా నేను కూడా బండి అయితే ఎక్కేసి ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇది నేను ఇంతకు ముందు కూడా ఈ టెంపుల్ని మినీ వ్లాగ్లో చూపించాను అనమాట. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. శివుడు టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడైతే అమ్మవారు, శివుడు, హనుమాన్, వెంకటేశ్వర స్వామి అండ్ నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఎవ్రీ సాటర్డే మేము ఈ టెంపుల్కి వస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇది మాకు చాలా నియర్ బై అనమాట. సో అందుకే ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటాము. అండ్ ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. మేము ఈవినింగ్ టైం 7:30, 8 ఆ టైంలో అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో అప్పుడైతే పెద్ద రష్ ఏం లేదు టెంపుల్. సో మేము వెళ్ళింది సాటర్డే అనమాట. సో నాకు కొంచెం టైం కుదరక వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే లేట్ అయ్యింది అంతే. అండ్ ఇక్కడ చూడండి, మా బాబు వెళ్ళి అక్కడ బొట్టు పెట్టేసుకుంటున్నాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళి తీసుకొని వచ్చేస్తున్నాడు అనమాట. అండ్ టెంపుల్కి వెళ్తే మైండ్ రిలీఫ్గా అండ్ చాలా రిఫ్రెష్గా ఉంటుంది కదా. అందుకే నేను టెంపుల్కి వెళ్తూ ఉంటాను అనమాట, నాకు టైం ఉన్నప్పుడల్లా. టెంపుల్లో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుంది ఏంటి టెన్షన్స్ అలాంటివన్నీ మనకు అసలు మైండ్లోకి అసలు గుర్తే రావన్నమాట. ఈ క్లిప్ అయితే మా హస్బెండ్ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే తీశారనమాట. సో నాకు తెలీదు. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ చూడండి, మా పాప అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు, అటు ఇటు వెళ్తూనే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మా పాప ముందు కూర్చోదంట, నా దగ్గరే కూర్చుంటా అని చెప్తే సరే అని కూర్చోపెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, మా పాప అయితే ఇంకెక్కడికైనా పార్క్ వెళ్దామని అంటుందన్నమాట. సో ఆ టైంలో పార్క్కి వెళ్ళలేము కదా. సో ఇంటికి వెళ్తూ అయితే అక్కడ మాకు ఒక బజ్జీ పాయింట్ అయితే దొరికిందనమాట. బజ్జీలు తిందామని అయితే మేము అక్కడైతే వెళ్ళాము. అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారనమాట. బజ్జీలు, పునుగులు అయితే తీసుకొచ్చారు. అండ్ పొటాటోతో కూడా చేస్తారు కదా, ఆ వడ కూడా తీసుకొచ్చారనమాట. సో ఇక్కడైతే హ్యాపీగా మా పిల్లలు కూడా తినేస్తున్నారు. ఇక్కడ మా బాబు కూడా తింటున్నాడు అనమాట. ఇప్పుడు మేము తింటున్న ఏరియాలో అక్కడైతే బజ్జీలు చాలా బాగుంటాయి అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్టీగా అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇంకా మా హస్బెండ్ కూడా తినేస్తున్నారు. అండ్ ఇక్కడ మా పాప కొంచెం కారంగా ఉందని చెప్పి ఎక్కువ అయితే తినలేదు. అండ్ ఇంకా డైరెక్ట్గా మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే ఇక్కడ మా మమ్మీ కూడా సేమ్ బజ్జీలు అయితే చేస్తుందన్నమాట. సో మా అక్క అడిగిందని చేస్తుంది. అయితే నేను చెప్పాను, మాకు తెలిసి ఉంటే బయట తినే వాళ్ళం కాదు కదా అని. సో ఇక్కడ నేను కూడా టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయి. బట్ మిర్చి మాత్రం చాలా స్పైసీగా ఉందన్నమాట, చాలా కారంగా అయితే ఉంది. అండ్ ఇంకిక్కడ మా అక్క అయితే వామ్ ఆకుతో కూడా బజ్జీలు అయితే వేస్తుందన్నమాట. ఈరోజు ఒక వ్లాగ్ అయితే చూసిందనమాట యూట్యూబ్లో. సో వాళ్ళు కూడా ఇలా వామ్ ఆకుతో వేసారని చెప్పి ఇక్కడ మా అక్క కూడా ట్రై చేస్తుందన్నమాట వామ్ ఆకుతో వేయడం. అండ్ చూడండి, ఇక్కడైతే ఒక 4-5 ఆకులు అయితే తీసుకొని అయితే మా అక్క అయితే వేసింది. ఇక్కడ మా డాడీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అని అయితే చెప్తున్నాడు అనమాట. అంతే ఈ మినీ వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.